కాంగ్రెస్ ఆరోపణలు సవాళ్లపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన సవాల్ను స్వీకరిస్తున్నట్టు తెలిపారు. తాను ఏ టెస్టుకైనా సిద్ధమేనని గతంలో చెప్పానని కేటీఆర్ అన్నారు. ప్రజాప్రతినిధులకు డ్రగ్ టెస్ట్ చేయాలన్న సూచనను స్వాగతిస్తున్నట్టు వెల్లడించారు. ప్రజాప్రతినిధులు డ్రగ్స్ వినియోగించడం దురదృష్టకరమని, మత్తు పదార్థాలు సేవించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. డ్రగ్స్ వాడకాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందని స్పష్టం చేశారు కేటీఆర్. తాను కూడా మత్తు పదార్థాలు వినియోగానికి వ్యతిరేకమని చెప్పారు. రాజకీయ కక్ష సాధింపు కోసం ఫామ్ హౌస్ కేసులో బీఆర్ఎస్ ను లాగడం కాంగ్రెస్ అసహ్యకరమైన రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. ప్రతి డ్రగ్స్ కేసులో తన పేరు లాగాలని చూస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ను కేటీఆర్ స్వీకరిస్తున్నట్టుగా చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కేటీఆర్ కాసేపు మాదక ద్రవ్యాల మనుషులను రాక్షసులుగా మారుస్తాయి, బాధ్యతాయుతమైన ఆ పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా వాడడానికి బాధపడడం ఆ దురదృష్టకరం అంటూ కూడా ఇప్పటివరకే ఆ కేటీఆర్ అయితే ట్వీట్ చేస్తారు. డ్రగ్స్ మరియు అక్రమ పదార్థాలకు సంబంధించి మాత్రం వీటన్నిటి కూడా నేను పూర్తిగా వ్యతిరేకం. గతంలో కూడా ఆ డ్రగ్స్ కు సంబంధించిన ఎలాంటి టెస్ట్ కైనా కూడా నేను సిద్ధమంటూ కూడా చెప్పాను. మరోసారి కూడా చెప్తున్నాను. డ్రగ్స్ కు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కూడా ఇప్పటివరకే చట్టవిరుద్ధ కార్యక్రమాలను కూడా తీవ్రంగా ఖండిస్తుంది అని చెప్పేసి కూడా ఇప్పటివరకే పేర్కొన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. డ్రగ్స్ వాడుతున్న వారు లేదంటే విక్రయిస్తున్న వారికి సంబంధించి కూడా వారు రాజకీయాలతో సంబంధం లేకుండా చట్టపరంగా కఠినంగా శిక్షించబడాలి అంటూ కూడా ఇప్పటివరకే ఆ కేటీఆర్ అయితే ఎక్స్ వేదికగా కూడా పేర్కొన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా నేను ఎలాంటి పరీక్షకైనా సిద్ధమని కూడా ఆ గతంలో చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నట్టు కూడా ఇప్పటివరకు ఆ కేటీఆర్ అయితే ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రజాప్రతినిధులు పరీక్షలు చేయించుకోవాలన్న ఆ మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి సూచనలు మాత్రం నేను స్వాగతిస్తున్నాను. మనమే ఆదర్శంగా నిలుద్దాము అంటూ కూడా ఇప్పటివరకు కేటీఆర్ అయితే ట్వీట్ లో కూడా పేర్కొన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా ప్రతి డ్రగ్స్ కేసులోకి నా పేరును లాగాలని చూస్తే చట్టపరమైన నోటీసులు ఇస్తానని కూడా తీవ్రంగా కూడా ఇప్పటివరకు కేటీఆర్ మాత్రం హెచ్చరిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఆ గతంలోనే డ్రగ్స్ కు సంబంధించిన దానిపైన కూడా వివరించాలని చెప్పి కూడా ఆ నిర్ణయం తీసుకుంది. అదే కొనలో కూడా డ్రగ్స్ పైన కూడా ఆ గతంలో కూడా నిర్ణయాలు తీసుకున్నాము అంటూ కూడా ఇప్పటివరకు ఆ కేటీఆర్ అయితే ఆ ట్వీట్ లో కూడా పేర్కొన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే సందర్భంలో ఆ గతంలో కూడా మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అదేవిధంగా ఆ ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు మాత్రం కేటీఆర్ పైన కూడా ఆ డ్రగ్స్ సంబంధించిన దానిపైన కూడా కామెంట్లు చేసిన సందర్భంలో కేటీఆర్ ఆ డ్రగ్స్ కు సంబంధించిన ఆ పరీక్షకు నేను సిద్ధము అంటూ కూడా గతంలో తెలిపారు. మరోసారి కూడా అదే విషయాన్ని తెలిపారు. అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే ఇప్పటివరకే సూచనలు చేస్తారో డ్రగ్స్ టెస్ట్లకు సంబంధించి దాని అన్నింటినీ కూడా స్వాగతిస్తున్నా అని చెప్పేసి కూడా ఇప్పటివరకే చెప్తున్న నేపథ్యంలో మాత్రం రాష్ట్రంలో మాత్రం ఒక పక్క అధికార పార్టీకి అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మాత్రం మాటలు అయితే మాత్రం కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. ప్రియా, ప్రవీణ్, అయితే కేటీఆర్ డ్రగ్స్ కు తాను పూర్తిగా వ్యతిరేకమని చెప్పిన నేపథ్యంలో అంటే డ్రగ్స్ పాజిటివ్ గా వచ్చినటువంటి పైలట్ రోహిత్ రెడ్డిపై ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ? పార్టీ వర్గాల్లో అయితే చర్చ జరుగుతుంది. పైలట్ రోహిత్ రెడ్డి పైన మాత్రం పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే దానిపైన కూడా ఆసక్తి అయితే రేపుతుంది. ఎందుకంటే కేటీఆర్ ఆ ట్వీటింగ్ ఇట్లా మనం గమనిస్తే మాత్రం ట్వీట్ లో స్పష్టంగా చెప్పారు, ప్రజాప్రతినిధులుగా ఎవరైనా కూడా ఆ కఠినంగా శిక్షించాలి అంటూ కూడా ఈ ట్వీట్ లో కూడా పేర్కొన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కాబట్టి దీనిపైన కూడా ఏ విధంగా స్పందించబోతుంది పార్టీ అనే దానిపైన కూడా ఆసక్తి రేపుతుందని చెప్పొచ్చు. పార్టీ స్పందించే దాని మాత్రం పార్టీలో మాత్రం ఇప్పటివరకే భిన్న స్వరాలు కూడా వినిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. పార్టీ పైలట్ రోహిత్ రెడ్డి పైన మాత్రం ఒక యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ యాక్షన్ ఏ విధంగా ఉండబోతుందనే దానిపైన కూడా స్పష్టత రావాలి అంటూ కూడా పార్టీ నేతలు అయితే చర్చించుకుంటున్నారు. కాబట్టి దీనిపైన ఆ పార్టీ నిర్ణయం ఎప్పుడు చెప్పబోతుంది, పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే దానిపైన కూడా స్పష్టత అయితే రావచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ప్రవీణ్.